సో, నిన్న మనము చదువుకున్నాము సంగ్రహము, కారిక, నిరుక్తము అని మూడింటి ఈ గురించి. అవి అవి ఏమిటేమిటి అనేది మీరు బై హార్ట్ చేసుకోండి అని చెప్పాను ఆ శ్లోకాలని. అందులో సంగ్రహము అనే దాంట్లో ఒక 11 అంగాలు ఇచ్చారు. ఆ 11 అంగాలు అవి రస, భావ, అభినయ, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వర, ఆతోద్య, గానం, రంగః. ఈ 11 అంగాలు కూడా నాట్యానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఈ 11 అంగాలు కూడా ఇది ఏంటంటే ఒక రకంగా ఒక విషయ సూచిక. ఈ 11 అంగాలలో కూడా రసభావాలు చాలా ముఖ్యమైనవి నాట్యానికి. ర ర రసము, భావము. అందుకని మొట్టమొదటగా ఆ రసము, భావములు అంటే ఏంటో ముందుగా ఒక ఏం చెప్పాడాయన? సంగ్రహం, సనిరుక్తం చెప్తానన్నాడు ఆయన. ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏం చేశారు? ఆయన ఈ వీటిలన్నింటినీ గురించి సంగ్రహో మయా ప్రోక్తః సమాసేన ద్విజోత్తమ విస్తరంతు తస్య వక్ష్యామి నిరుక్తం కారికం. కారిక గాను తర్వాత నిరుక్తం గాను మొత్తం నేను విపులంగా విస్తరించి చెబుతాను అని ప్రతిజ్ఞ చేశారు. చేసి అందులో ముందు కారిక రూపంలో చెప్తున్నాడనమాట. ఇవన్నీ ఈ ఈ 11 అంగాలు నాట్యానికి సంబంధించినటువంటి ఈ 11 అంగాలు అంటే ఏంటి అసలు? వాటి యొక్క సూక్ష్మంగా, సంక్షిప్తంగా అవి ఏవి అని చెప్తూ ఉన్నాడు. వాటిలలో ఈ 11 అంగాలలో కూడా రసము, భావము అనేవి చాలా ముఖ్యమైనటువంటివి నాట్యంలో. అంటే రసము, భావము లేకపోతే అసలు నాట్యమే లేదు. ఆ రసము, భావము ఎలాంటివి అనంటే రసం లేకపోతే భావం లేదు, భావం లేకపోతే రసం లేదు. అలా 2 కూడా ఒకదానితోటి ఒకటి మిళితమై ఉన్నటువంటివి. ఈ రసాన్ని ఉత్పత్తి చేసేవి భావాలు. ఆ రసాన్ని ఉత్పత్తి చేసేటటువంటి భావాలు రికార్డింగ్ స్టార్ట్ చేశానా? చేశారండి. రసాన్ని ఉత్పత్తి చేసేటటువంటివి భావాలు. ఆ భావాలు ఎలా ఈ నటీనటులు రంగస్థలం పైన అభినయం చేసేటప్పుడు ఆ భావాలని వాళ్ళు ఆ భావాలని వాళ్ళు అభినయించి చూపిస్తారు. ఆ అభినయించి చూపించినప్పుడు ఆ అభినయం ద్వారా అవి ఎదుటి ఉన్నటువంటి ప్రేక్షకుడు ఆ భావాలను చూసి తనలో ఉన్నటువంటి ఇంకా రస సిద్ధాంతం గురించినటువంటి పెద్ద సిద్ధాంతము అది. అది వేరే. వాసన రూపంగా ఉన్నటువంటి భావనలు ప్రేక్షకునిలో వాసన రూపంగా ఉన్నటువంటి భావనలన్నీ కూడా ఎదిగి ఉత్పన్నమై రసంగా పరిణమిస్తాయి. ఇవి ప్రధానంగా రస భావముల యొక్క స్థితి. భావములు ఏ అక్కడ నటుడు రంగస్థలం పైన నటించినప్పుడు ఆ నటించినటువంటి ఆ వ్యక్తి రాముడు గానో, సీత గానో, దుష్యంతుడు గానో, శకుంతల గానో ఎవరో ఒకటి అది నటిస్తూ ఉన్నప్పుడు ఆ నటిస్తున్నటువంటి వ్యక్తి ప్రేక్షకునిలో అంతర్గతంగా ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది వాసన రూపము అంటారు. అంటే నిద్రాణ స్థితిలో పైకి పైకి కనపడవు. పైకి కనపడకుండా లోపల ఉంటాయి. ఆ ఉన్న వాటిని పైకి లేపి ఆ నిద్రాణ స్థితి నుంచి పైకి లేపి రసంగా పరిణమింప చేస్తాయి భావాలు. అప్పుడు అప్పుడు ఆ కవి రాసినటువంటి కవి నాట్యం చేస్తున్నటువంటి ఆ నటకుడు చూస్తున్నటువంటి ప్రేక్షకుడు అందరూ కూడా ఒకటే స్థితిలో ఉంటారు. ఈ స్థితిలో ఉండడాన్ని సాధారణీకరణము అంటారు. ఒక అభివ్యక్తి అంటారు. రస అభివ్యక్తి అని అంటారు. ఈ రసాలు సాధారణ మనిషి స్వభావం లోకమంతా కూడా సుఖదుఃఖాత్మకమైనటువంటి లోకం. ముందే చెప్పాడు లోక వృత్తానుకరణం నాట్యం అని. లోకము అంటే లోకములో ఉన్నటువంటి వన్నీ కూడా లోకంలో ఏవేవి మీకు మాళవికాగ్నిమిత్రంలో చదువుకున్నారు.
త్రైలోక్యానుగుణ్యం నాట్యం త్రైలోకానుగుణ్యం నాట్యమేతద్ భవిష్యతి. త్రిగుణాత్మకమైనటువంటి ఈ నాట్యం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల యొక్క సుఖ దుఃఖాలు. మనుషులకి మెయిన్ గా రెండు భావాలు మనుషులలో ఉండేవి. ఏదో సుఖము లేదా దుఃఖం. ఈ రెండు ఈ రెండిటితో పాటు మిళితమై ఇంకా కొన్ని ఇతరత్ర భావాలన్నీ కూడా ఉన్నాయి. ఆ భావాలు సామాన్యంగా ఈ మనిషిలో ఉండేటటువంటి ఈ సుఖ దుఃఖాలు అనేటటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అవి మనిషిలో ఒక నిద్రాణమైనటువంటి స్థితిలో ఉంటాయి. అందరూ సుఖం కావాలి అని కోరుకుంటారు. అందరూ దుఃఖం వద్దు అని కోరుకుంటారు. కానీ అందరిలోనూ సుఖం ఉంటుంది. అందరిలోనూ దుఃఖం ఉంటుంది. కొన్ని సంఘటనలు చూసినప్పుడు కొంతమంది మనుషులు ఆహ్, స్ వెంటనే సుఖ స్థితిని పొందుతారు. ఆహ్, ఆహ్, చు ఒక వృత్తాంతాన్ని ఏదన్నా చూసినప్పుడు, ఒక సంఘటనని ఏదైనా గమనించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఆహ్, ఆనందపడుతున్నటువంటి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పడతారు. అలానే ఒక దుఃఖముతో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినన్నా చూస్తూ ఉన్నప్పుడు ఈ మనిషి కూడా, ఈ వ్యక్తి కూడా దుఃఖపడతాడు. ఎందుకు దుఃఖపడతాడు? వీళ్ళకి వాళ్ళకి ఏమిటి సంబంధం ఉంది? సంబంధం ఏమీ లేదు. కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఆ వాసన రూపంలో ఉన్నటువంటి ఆ సుఖం కానీ, దుఃఖం కానీ అవి బయటికి వస్తాయి. ఆ బయటికి వచ్చేటప్పుడు ఆ రసంగా పరిణమిస్తాయి. అలాంటి రసాలు ఎన్ని ఉన్నాయి? మనుషులలో సామాన్యంగా ఎన్ని రసాలు ఉన్నాయి? సాధారణమైనటువంటివి. అవి అంటే భరతుడు ఏవైతే 8+1 9 రసాలు చెప్పాడు. నిజానికి మాట్లాడితే ప్రపంచంలో అంతకన్నా మించినటువంటి రసాలు ఇంకొకటి ఏమి ప్రపంచంలో లేవు. ఆ ఆ రసాలను గురించి మొట్టమొదటగా పేర్కొంటున్నాడు. ఎందుకనంటే నాట్యంలో కానీ, జీవితంలో కానీ రసాలకి ప్రథమమైనటువంటి స్థానం. ఆ స్పందన. ఆ నాట్యాన్ని చూసినప్పుడు కానీ, ఒక సినిమాని చూసినప్పుడు కానీ, ఒక సంఘటనను చూసినప్పుడు కానీ, ఆ మనిషి యొక్క స్పందన, ఆ లోపల ఉన్నటువంటి భావనలు బయటికి రావటం. అది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి, మొట్టమొదటగా రసం గురించి చెప్పాడు. ఆ రసాలు ఏవి అనంటే శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానకాః, బీభత్స, అద్భుత సంజ్ఞాః చేతి అష్టౌ నాట్యే రసాః స్మృతాః. ఇవన్నీ కూడా బై హార్ట్ చేయవలసినటువంటి శ్లోకాలు. అష్టౌ నాట్యే రసాః స్మృతాః. నాట్యమునందు అష్టౌ రసాః 8 రసములు అని స్మృతాః చెప్పబడ్డాయి. పూర్వీకుల చేత చెప్పబడ్డాయి. పూర్వీకుల చేత, పండితుల చేత చెప్పబడినాయి. ఇప్పుడు భరతముని కూడా చెప్తున్నాడు. 8 రసాలు ఉంటాయి అని. ఆ 8 ఏవి అంటే శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీర, భయానక, బీభత్స, అద్భుత అనేటటువంటి ఇవి 8 రకాలు. ఈ 8 రకాలైనటువంటి వాటిలలో కూడా శృంగారానికి మొట్టమొదటి స్థానము ఇచ్చారు. ఎందుకనంటే శృంగారము అనేది అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి శృంగారము అనంటే బికినీలేసుకొని స్విమ్మింగ్ పూల్‌లో డాన్సులు చేస్తున్న శృంగారం కాదది. అది జుగుప్సను కలిగించేటటువంటి ఒక శృంగారం. శృంగారము అనంటే మనస్సుకి ఆహ్లాదాన్ని, ఒక ఆనందాన్ని కలిగించేది. ఉత్తేజపరిచేది. ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటిది శృంగారం. అటువంటిది అందుచేత దానిని మొట్టమొదటిగా అతను పరిగణించాడు. శృంగారము, హాస్యము. హాస్యము అంటే తర్వాత మీకు ఎన్ని రకాలైనటువంటి హాస్యాలు 6 రకాలైనటువంటి హాస్యాలు. శృంగారాలు 2 రకాలైనటువంటి శృంగారాలు. విప్రలంభ శృంగారము, సంయోగ శృంగారము అని 2 రకాలైనటువంటి శృంగారాలు. హాస్యాలు 6 రకాలైనటువంటి హాస్యాలు. హసితము, అపహసితము, ఉపహసితము అని అవన్నీ మీకు నెక్స్ట్ కంటిన్యూషన్‌లో వస్తాయి.
కరుణ, రౌద్ర, వీర, వీరరసం. రౌద్రానికి వీరానికి తేడా ఏంటి? రౌద్రము అంటే కోపము, ఆవేశము. వీరము, వీరంలోనేమో ఉత్సాహము, ఉత్సాహ శక్తి అధికంగా ఉంటుంది. అలా భయానక, బీభత్స, అద్భుత. ఇవి 8 రసాలు. అయితే ఏతే అష్టౌ రసాః ప్రోక్తాః ద్రుహిణేన మహాత్మన పునశ్చ భావాన్ వక్ష్యామి స్థాయి సంచారి సత్వజాం అని. ఇవి ఈ ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి చేత మహాత్మన ద్రుహిణైన మహాత్ముడైనటువంటి ఆ బ్రహ్మదేవుని చేత ఏతే అష్టౌ రసాః ప్రోక్తాః ఇవి 8 రసాలుగా చెప్పబడ్డాయి. ఇంకా చాలా రసాలు మనకి తర్వాత అలంకారికులు ఆ, వేరే ఇతరత్రమైనటువంటి రసాలను గురించి చెప్పారు. కానీ ఇవి భరతుడు చెప్పినటువంటి 8 రసాలే ఆ రసాల యొక్క పరిణామ దశలే వేరే ఇతరత్ర రసాలు. ప్రోక్తాః పునః చ భావాన్ వక్ష్యామి. ఎక్స్క్యూజ్ మేడం, ఏమండి? నవరసాలు అంటారు కదండి, మరి మరి 8 చెప్తున్నారు, 9ది ఏదని? ఆ ఆ మంచిగా చక్కగా అడిగారు. భరతుడు చెప్పినవి 8 రసాలే. ఎందుచేతను అంటే భరతుడు నాట్యమును గురించి చెప్తున్నాడు. నాట్యంలో ఉండేటటువంటి రసాల గురించి చెప్తున్నాడు. నాట్యము అంటే ప్రదర్శన యోగ్యమైనది. ఆ ప్రదర్శన యోగ్యమైనటువంటి వాటికి ఈ 8 రసాలు కావాలి. ఇందులో మీకు 9వ రసమైనటువంటి శాంతరసం కూడా ఇందులో ఇచ్చారు. అది ప్రక్షిప్తము అని అంటారు. 9వ రసమైనటువంటి శాంతరసానికి స్థాయి భావము వైరాగ్యం. వైరాగ్యము అనేది రంగస్థలం పైన నటులు ప్రదర్శించడానికి ఇబ్బందికరమైనటువంటిది. తర్వాత అటువంటి వైరాగ్యాన్ని అందరికీ చూపిస్తూ ఉంటే అందులో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, నవవయస్కులు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వయస్సుల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పినటువంటి 8 రసాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, స్త్రీ, వృద్ధ, యువకులు, యువతులు అందరూ అనుభవించేటటువంటివి ఈ రసాలు. శాంతరసము దానికి ఒక స్థాయి భావమే వైరాగ్యం. వైరాగ్యము అనేది అందరికీ సరిపడేది కాదు. ఎందుకంటే చిన్న పిల్లవాడికి, ఒక 10 ఏళ్ల పిల్లవాడు నాట్యం చూస్తున్నాడు అనుకోండి, వాడికి వైరాగ్యం గురించి చెప్తే ఏమర్థమవుతుంది? తర్వాత ఆ వయసులో వైరాగ్యం గురించి నేర్పిస్తే లోక సంచారం జరగడం ఎట్లా? అందుచేత ఆ దానిని ఈయన చేర్చలేదు. కానీ తర్వాత ప్రక్షిప్తంగా ఆ శాంతరసాన్ని గురించినటువంటి వివరణ కూడా మనకి పుస్తకంలో ఉంది. ఇప్పటిదాకా భరతుడు చెప్పినవి ఈ 8 ప్రధానమైనటువంటివి, 8 రసాలు. పద్మావతి, క్లియర్ అయింది మేడం. రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధ. భావాలు కూడా 3 రకాలైనటువంటి భావాలు ఉంటాయి. 3 రకాలైనటువంటి భావాలు: స్థాయి భావములు, సంచారీ భావములు, సాత్విక భావములు అని 3 రకాలైనటువంటివి భావాలు. భావాలు అనంటే మనిషి ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా నిద్రావస్థలో ఉన్నటువంటి దానిని అనుభవింప చేయటం. భావాలు అంటే ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు అడిగారు కదా వాళ్ళు, భావాశ్చైవ కథం ప్రోక్తాః కిం వా తే భావయంతే అని. వాటిని భావింపజేసేవి ఏవి అని. భవతి ఇది భావహాన, భావయంతి ఇది భావహాన అని అడిగాడు కదా. ఆ భావయంతి వేటిని చేస్తాయి. వేటిని భావింపజేస్తాయి అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాదులు కానీ, శృంగార హాస్యాదులు కానీ కొంతమంది చాలా వెంటనే స్పందిస్తారు, కొంతమంది స్పందించరు, కొంతమంది స్పందించనంత మాత్రాన వాళ్ళ మనసుల్లో వాసనారూపంగా ఇది లేదా అంటే ఉంటుంది.
ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళు పైకి ప్రకటన చేయలేరు. ఆ ప్రకటన చేయకుండా నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి దానిని ఆ నిద్రాణ స్థితిలో ఉన్న దానిని పైకి లేపేటటువంటి ఒక ఆహ్, చిత్తవృత్తి. మనిషి యొక్కటువంటి చిత్తవృత్తిని భావము అని అంటారు. ఆ మనస్సు లోపల అంతరంగం లోపల ఉన్నటువంటి ఆహ్, ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఆహ్, అంతరంగంలో శృంగారము ఉంటుంది, హాస్యము ఉంటుంది, కరుణ ఉంటుంది, ఈ దే భయానకము ఉంటుంది, బీభత్సము ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా పైకి లేచినప్పుడు అవి భావాలుగా ప్రకటితమవుతాయి. అనుభవింప చేస్తాయి. ఆ అనుభవింపజేసేటటువంటి ఈ భావాలేవైతే ఉన్నాయో, ఆ బయటికి ప్రకటితమయ్యేవేవైతే ఉన్నాయో, ఆ చిత్తవృత్తి విశేషము ఏవైతే ఉన్నాయో, అవి 3 ప్రధానంగా 3 రకాలుగా వాటిని విభజించాడు. ఈ భావాలు విభావాలు, అనుభావాలు, సంచారీ భావాలు అని కూడా ఇంకొక పేర్లు గూడా ఉన్నాయి వీటికే. ఈ వి 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 ఆహ్, ఒక స్త్రీ పురుషులున్నారనుకోండి. ఆ స్త్రీ పురుషులున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఒక శృంగారమైన దుష్యంత శకుంతలల మధ్య ఒక వాళ్ళ అనురాగము పొటమరించాలి అనంటే దానికి సంబంధించినటువంటివన్నీ ఒక అనుకూలమైనటువంటి వాతావరణం. అలానే ఒక విదూషకుడి క్యారెక్టర్ ఒకటి నాట్యంలో తప్పనిసరిగా ఉంచుతారు. ఆ హాస్యానికి. అందుకని మనకి పాత సినిమాల్లో గాని, కొత్త సినిమాల్లో గాని మీరు చూస్తే రేలంగి రమణారెడ్డి లాంటి వాళ్ళు పూర్వకాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మానందము వీళ్ళందరూ గూడా వీళ్ళందరూ ఏంటంటే మధ్య మధ్యలో వాళ్ళని చూస్తున్నటువంటి ప్రేక్షకులని కొంచెం ఉత్తేజపరచడానికి వాళ్ళని ఆ భావనల నుంచి ఆ శృంగారంలో నుంచే కాకుండా, ఆ కరుణలో నుంచే కాకుండా, ఆ భయానకంలో నుంచే కాకుండా కొంచెం బయటికి తీసుకొని రావడానికి ఈ హాస్య హా హాస్యం కోసంకి విదూషకుడి పాత్రని ప్రవేశపెడతారు. ఈ విదూషకుడు యొక్క పాత్ర వ ఎలా అనుభవ ఈ ఆ చిత్తవృత్తిలో కొంతమంది మరి అబ్బా! ఏంటి సీరియస్‌గా నేను సినిమా చూస్తుంటే మధ్యలో ఇది క్యారెక్టర్ వచ్చింది అనుకుంటారు. కానీ అటువంటివి కూడా అవసరము అని నిర్ణయించి భావాలు 3 రకాలైనటువంటి భావాలుగా చేశారు. స్థాయి, సంచారి, సాత్విక. స్థాయి భావములు అనంటే మనిషిలో స్థిరంగా ఉండేటటువంటి భావాలు. అంటే అవి కదలక, మెదలక ఒక నిద్రాణమైనటువంటి స్థితిలో ఆ మనిషిలో అంతర్గతంగా అవి ఉంటాయి. కొంతమందికి చూడండి కొన్ని ప్రతి చిన్న విషయానికి చటుక్కుమని కోపమొస్తుంది. వాళ్ళు కొంతమందికి కోపం రావాల్సినటువంటి సందర్భం వచ్చినా కూడా వాళ్ళకి కోపం అనేది రాదు. కొంతమందికి చిన్న విషయం చూడగానే చాలా ఆనందం కలుగుతుంది. ఒకళ్ళకి ఎవరికైనా తీసుకొనెళ్ళి ఒక గులాబ్ జామ్ ఇయ్యంగానే, ఆ గులాబ్ జామ్ చూడగానే ముఖం ఇలా వికసించిపోయి ఆనంద పడిపోతారు. కొంతమంది ఆహ్, చాలా నిర్లిప్తంగా ఉంటారు. ఇలా ఈ భావాలు ఎలా వ్యక్తీకరింపబడతాయి? లోపల ఉండేటటువంటి ఈ రసోత్పత్తిని కలిగజేసేటటువంటి భావాలు ఏవి అంతర్గతంగా ఉంటాయి అని 3 రకాలు. సాత్విక, స్థాయి, అది సంచారి. సాత్విక భా సా స్థాయి భావాలు అంటే మనుషులు అలా నిద్రాణంగా ఉంటాయి. అవి ఎప్పుడు నిద్ర లేవాలో అప్పుడే నిద్రలేస్తాయి. ఆ నిద్ర నిద్రలేపగలిసినటువంటి శక్తి నటించే నటకుడికి ఉండదు. నటించే నా 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 న నా నటకుడు నాట్యం చేసేటటువంటి ఆ రూపకంలో నటించేటటువంటి నటుడు లేదా రాముడి పాత్ర లేదా దుష్యంతుడి పాత్ర, శకుంతల పాత్ర నటించేటటువంటి ఆ వ్యక్తులు ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకుడిని ఆలో ఉన్నటువంటి ఆ భావనను ఆ స్థాయి అంటేనే స్థిరం. స్థిరంగా ఉండేటటువంటి భావనను ఉత్తేజపరిచి పైకి లేపగలిసినటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి యాక్టర్.
అందుకనే అంతమంది సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాపులర్ కాలేరు, కొంతమంది అవుతారు. ఎందుచేత? ఎందుకంటే వాళ్ళకి ఎదుటి ఈ ప్రేక్షకులతోటి సమానమైనటువంటి స్థితిలోకి ప్రేక్షకులని తమతోటి సమానమైనటువంటి స్థితిలోకి తీసుకొని రాగలుగుతారు. అక్కడ రాముడు లవకుశ సినిమా చూస్తే మీకు అక్కడ రామారావు కనిపించాడు, అక్కడ రాముడే కనిపిస్తాడు. అలా నటించేటటువంటి ఆ నటుడు ఎదుటి ప్రేక్షకుల్లో నుంచి అతనిలో ఉన్నటువంటి కరుణ అనేటటువంటి భావనను అలా పైకి తీసుకొని వస్తాడు. అవి స్థాయి భావములు. అవి మరి రసాలకి అనుగుణంగా, రసాలకి తగినట్టుగా 8 రకాలైనటువంటి స్థాయి భావములు. రతి, హాసశ్చ, శోకశ్చ, క్రోధోత్సాహౌ, భయం తదా, జుగుప్సా, విస్మయశ్చేతి స్థాయి భావాః ప్రకీర్తితాః. ఇవి 8 స్థాయి భావములుగా చెప్పబడినాయి. రతి శృంగారానికి స్థాయి భావము రతి. రతి అంటే కోరిక కలిగి ఉండటం. హాసశ్చ హాస్యానికి స్థాయి భావము హాస్యం. శోక, క్రోధ, ఉత్సాహం. అవన్నీ మీరంతా ఒక టేబుల్ వేసేసుకోండి. టేబుల్ వేసుకొని 8 రసాలు రాసుకొని దాని పక్కన 8 స్థాయి భావాలు రాసుకోండి. క్రోధ, ఉత్సాహ, భయం, భయానకానికి భయం అనేది స్థాయి భావము. జుగుప్స, బీభత్సమైనటువంటి ఇది మీకు మాళవికాగ్నిమిత్రంలో బీభత్సం ఉందా? మాళవికాగ్నిమిత్రంలో మాళవికని అడవిలో దుండగులు ఆమెని పట్టుకొని వాళ్ళ మంత్రిని చంపివేసి ఆమెని చెరబట్టబోతూ ఉంటారు. అక్కడ ఆ శ్లోకాలన్నీ కూడా భీభత్సకరమైనటువంటి వాళ్ళ డ్రెస్సింగ్ అవంతా గురించి వర్ణించినటువంటి శ్లోకం ఉంది. ఒక్కసారి వెనక్కి అది పుస్తకం తీసి చూడండి ఆ శ్లోకం. అట్లాంటివి చదువుతూ ఉంటే ఒకలాంటి జుగుప్స మనసులో కలుగుతుంది. అలానే విస్మయమేమో అద్భుత రసానికి. ప్రతి నాటకానికి కూడా ఆఖరిది అద్భుతమైనటువంటి రసాన్ని కలిగించేదిగా ఉండాలి అని ఈ 8 స్థాయి భావాలుగా పేర్కొన్నాడు. ఈ స్థాయి భావాలే ఒక రకంగా అనుభావాలుగా కూడా పరిణమిస్తాయి. దాని గురించి రస సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఇంకా ఇవి కాక ఇవి లిస్టు మొత్తం 49 భావాలు. ఇవి సంచారీ భావాలు. నిర్వేద, గ్లాని, శంక, అభ్యాస తథా అసూయ, మద, శ్రమ, ఆలస్యం చైవ. చదువుతారా ఎవరన్నా? నేను చదవనా మేడం? నేను చదువుతానండి. చదవండి. ఎవరు చదివితే వాళ్ళే చదవండి. అన్నపూర్ణ చదువుతున్నానండి. నిర్వేద, గ్లాని, శంకాఖ్య, స్తథా అసూయ, మద, శ్రమ, ఆలస్యం చైవ, దైన్యం చ, చింత, మోహ. భగవద్గీత చదివినటువంటి ఆ స్టైల్లో చదవక్కర్లేదు, మామూలుగా చదవండి. వ్రీడా, చపలత, హర్ష, ఆవేగో, జడతా తథా, గర్వో, విషాద, ఔత్సుక్యం, నిద్రాపస్మార ఏవ చ, సుప్తం విబోధో మర్షశ్చాప్య వహిత్త మధోగ్రత, మతిర్వ్యాధి ఉన్మాద తథా మరణమేవ చ, త్రాసశ్చైవ వితర్కశ్చ, విజ్ఞేయ వ్యభిచారిణః, త్రయస్త్రింశదమి భావాః సమాఖ్యాతాస్తు నామతః. 33 అంటే ఎన్ని? 33 33 భావాలు.
33 33 భావాలు 33 త్రింశదమి అంకానాం భావాః వామతో సమాఖ్యాతాస్తు నామతః. అంకానాం వామతో గతి అని అంకాలను ఎప్పుడు కూడా వామతో గతి ఎడం నుంచి ఆ, కుడికి లెక్క పెడతారు. అందుకని ముందు 3 చెప్పి తర్వాత 30 చెప్తారు. త్రయః త్రింశత్ అమీ భావాః వ్యభిచారిణః. వ్యభిచారి భావములు. వ్యభిచారి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగులో మనం చాలా రూఢ పదంగా వాడతాం, కానీ వ్యభిచారి భావములు అంటే అలా వస్తూ పోతూ ఉండేవి, స్థిరంగా ఒక చోట ఉండేవి కావు. ఏ విధంగా అయితే స్థాయి భావములు, ఏ విధంగా అయితే ఈ 8 చెప్పినటువంటి రతి, హాస, శోకాలు అవన్నీ కూడా స్థిరంగా మనిషి యొక్కటువంటి హృదయంలో ఉంటాయో, ఈ వ్యభిచారి భావములు మాత్రము అలా కాకుండా ఇవి వస్తూ పోతూ ఉంటాయి. అవి స్థిరంగా నిలబడి ఉండవు. అందుకని వీటిని సంచారీ భావాలని కూడా అంటారు. సంచారీ భావములు అంటే సంచారం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ దృశ్యం చూస్తూ ఉంటే కొంచెం సేపు అయిన తర్వాత బుద్ధి ఇంకొక చోటికి వెళ్ళిపోతుంది, మనస్సు ఇంకొక చోటికి వెళ్ళిపోతుంది. ఆ శృంగారపరమైన దృశ్యం చూస్తూ ఉన్నా సరే, లేదా కరుణరసమైన దృశ్యం చూస్తూ ఉన్నా సరే, మనస్సు కొంచెము చంచలం. మనస్సు ఇప్పుడు చంచలం కాబట్టి అది ఇంకొక దాని మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. ఆ దృష్టి వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి భావాలు అలా వస్తూ పోతూ ఉండేటటువంటి చెలరేగేటటువంటి భావాలని సంచారీ భావములు, వ్యభిచారి భావములు అంటారు. ఇవి 33. నిర్వేద, గ్లాని, శంక, అసూయ, మద. మీరందరూ కావ్య ప్రకాశము కొనుక్కున్నారా గురువు గారిది? ఒక్కరే తలపైపోయారు. కొనుక్కున్నామండి. అందరు కొనుక్కున్నారా? అందరు కొనుక్కుంటే అందులో మీకు నేను ఎల్లుండి పేజ్ నెంబర్ చెప్పగలను, కానీ ఇప్పుడు పేజ్ నెంబర్ చెప్పలేదు. 1, 2, 3, 4 4వ అధ్యాయంలో రసాలను గురించినటువంటి వివరణ ఉంది. అలంకార శాస్త్ర గ్రంథాలన్నీ కూడా రసం గురించి, భావాలను గురించి చెప్పకుండా అసలు ఏ కావ్య శాస్త్ర గ్రంథము ఉండదు. అయితే ఈ 4వ దాంట్లో 4వ అధ్యాయంలో మీకు ఈ 33 సంచారీ భావముల యొక్క వివరణ చాలా చక్కగా జగన్నాథ పండితుడు రసగంగాధరంలో ఏ విధంగా వివరించాడు అని ఆయన మా గురువు గారు శ్లోకాలు రాసి ఆ నిర్వేదము అంటే దాని నిర్వచనంతో సహా దాని అర్థము అంతా రాశారు. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇదంతా అక్షర క్రీడ, ఆట అనుకొని, ఆటలాగా అనుకొని చదవండి. ఆ 33 భావాలంటే అసలు అంటే నిర్వేదము అంటే ఒక రకమైనటువంటి నిరుత్సాహం. అది ఎందుకు మొట్టమొదటి చెప్పాడు అనే దానికి కూడా దానికి ఒకటి చెప్తారు. నిర్వేదం ఎందుకు చెప్పారు అని అంటే, బికాజ్ వైరాగ్యము, శాంతరసం యొక్క స్థాయి భావము వైరాగ్యం కాబట్టి, ఆ వైరాగ్యం ఎందువల్ల కలుగుతుందంటే నిర్వేదము వల్ల కలుగుతుంది అని నిర్వేదానికి ఇక్కడ మొట్టమొదటి స్థానం ఇచ్చారు అని అక్కడ కావ్య ప్రకాశంలో చెప్తారు. అంటే ఈ నిర్వేదం అంటే అసలు ఎట్లా ఉంటుంది, గ్లాని అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను నిన్న చెప్పాను కదా, ఆయుర్వేద శాస్త్రానికి పనికొచ్చేటటువంటి వొకాబులరీ ఇవన్నీ కూడా ఎట్లా నటించాలి, ఏం చేయాలి అనేది జగన్నాథ పండితుడు రసగంగాధరంలో రాస్తే అది కావ్య ప్రకాశంలో మా గురువు గారు రాశారు. మీరు అవి ఒక్కసారి చదవండి. చదివితే మొత్తం పుస్తకం లేదండి మా దగ్గర. మొదటి 3 xerox దే ఉంది. 3 xeroxలు తీసుకున్నారా? అంటే అదే ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. 300 రూపాయలే కదా పుస్తకం. లేదన్నారండి, ముద్రణలో అవైలబుల్ లేదా? అయ్యో, 3 గ్లాసాలే ఉన్నాయి. నా దగ్గర అన్ని ఉన్నాయండి, అన్ని ఫుల్ పుస్తకం ఉంది. మీరు ఎప్పుడు కొన్నారు మరి లక్ష్మారెడ్డి గారు? ఇప్పుడైతే దొరకడంలే. ఒక పని చేయండి లక్ష్మారెడ్డి గారు,
మీరు ఆ చెప్పండి. పేజెస్ తీసి అవి ఫోటో కాపీ తీసి మీ గ్రూప్ లో పెట్టండి. పెడతాను మేడం, ఉమ్? తప్పకుండా. మిగతా అంతా అవసరం లేదు. ఈ వ్యభిచారి భావాలు ఆ వ్యభిచారి భావాలు ఎలా అసలు అంటే వాళ్ళు నటకులు ఎట్లా ప్రదర్శించాలి నా స్టేజ్ మీద అని ఆ ప్రతి దానికి ఒక ఇప్పుడు జడత్వం అనే ఉంది, ఆవేగం అనే ఉంది. ఆవేగము అంటే మనసులో కంగారుగా ఆ ఉండడము, ఆలస్యము అంటే సోమరతనము, అలా అలా క్రీడ అంటే సిగ్గు, ఇలాంటివి ఎలా ప్రదర్శించాలి అవి దాని యొక్క విపులమైనటువంటి అర్థంతో కూడి ఉంటాయి. 4వ అధ్యాయంలో మీరు ఇండెక్స్ లో వ్యభిచారి భావాలు లేదా సంచారి భావాలు అని చూస్తే అక్కడ దొరుకుతుంది మీకు. అక్కడ మీకు ఇదంతా దొరుకుతుంది. ఇలా ఈ 33 ఎవరండి పుస్తకం? ఆ? ఎవరిది ఏ పుస్తకం మీరు చెప్తున్నారు? కావ్య ప్రకాశము పుల్లల శ్రీరామచంద్రుడు గారు. అంటే పుల్లల శ్రీరామచంద్రుడు గారిదే ఉంది కానీ ఆ చిన్నదండి, సన్న పుస్తకం ఉంది. జస్ట్ ఇప్పుడు మనకి ఎంత పోర్షన్ ఉందో అదే ఉంది. అదే మా అదే దగ్గర. అదే అదే ఆ 3 అదే చెప్పారు ఆవిడ, శ్యామల గారు చెప్పారు. 3 చాప్టర్స్ మాత్రమే జెరాక్స్ వచ్చింది అని. వచ్చింది. లక్ష్మారెడ్డి గారు పెడతా అన్నారు కదా. మీరు పెట్టండి. పంపిస్తానండి శ్యామల గారు. అలాగే. తర్వాత మేడం, చిన్న డౌట్ సాత్విక భావాలు అని. ఇక్కడ మేడం, చిన్న చిన్న డౌట్ అండి. డౌట్ అడగొచ్చండి. చిన్న డౌట్ ఒకటి మీరు అడుగుతున్నారండి, నేను అడగచ్చా? మీరు అడగండి అన్నపూర్ణ గారు, లేడీస్ ఫస్ట్. అలా లేదు. చెప్పండి. ఇప్పుడు 8 రసాలకి 8 భావాలు ఇచ్చారు కదండి. దాని తర్వాత అవును. స్థాయి భావాలు, సంచారి భావాలు ఇచ్చారు. ఈ సంచారి భావాల్లో ఈ 33 కూడా ఏ రసాలకి చెందింది అని ఇప్పుడు చెప్పాలండి. మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ ఒక్కొక్క రసం గురించినటువంటిది విపులమైనటువంటి చర్చ వస్తుంది. రస సిద్ధాంతం చెప్పిన తర్వాత, రసలక్షణము చెప్పిన తర్వాత శృంగ హాస్య ప్రకరణం అని వస్తుంది. అక్కడ హాస్య నామ హాసస్థాయి భావాత్మక సచ వికృత పరవేశాలంకార రాష్ట్ర లౌల్య కుహక సత్ప్రలాప, ఇట్లా అన్ని దానికి సంబంధించినటువంటి ఏవేవి సంచారీ భావాలు, ఏ సంచారీ భావాలు హాస్యరసంకి సంబంధించినవి ఉంటాయో, ఏ సంచారీ భావాలు శృంగార రసానికి ఉంటాయో అనేది అవన్నీ కూడా ఇక్కడ నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రకరణంలో ఇస్తారు. అలాగే మహోదయ్. ఇక్కడ థ్యాంక్ యూ. కరుణరసం అంటే కరుణోనామ శోకస్థాయి భావ సచ నిర్వేద గ్లాని చింత ఔత్సుక్య ఆవేగ భ్రమ మోహ ఇవేంటంటే వస్తూ పోతూ ఉండేవి కదా. వ్యభిచారి భావాలు స్థిరంగా ఉండేవి కావు, వ్యభిచరించేవి. అవి వస్తూ నిలకడ లేకుండా వస్తూ పోతూ ఉండేవి. అందుకని మీకు ఇప్పుడు ఇక్కడ చింత ఔత్సుక్యము అనేవి కరుణరసంలో ఉంటే, శృంగార రసంలో కూడా ఉంటాయి. చింత ఔత్సుక్యంలో చింత ప్రియుడు ప్రియురాలు కలుసుకోలేకపోయారు అనుకోండి, అప్పుడు ఆ ప్రియురాలి మనసులో చింత, ప్రియుడి మనసులో చింత, ఆవేగము, అలా భ్రమ, మోహము, ప్రేమాధికం, ప్రేమ తట్టుకోలేకపోతే విప్రలంబంలో వచ్చేది మోహము. అలా ఈ సంచారీ భావాలు ఏంటంటే ఈ రసానికి పర్టికులర్ గా ఉంటాయని లేదు, అవి సంచరిస్తూ ఉంటాయి. అలా నాట్యములో ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి అవి ఒక స్థిరమైనటువంటి నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటాయి. ఆ అందుచేతే వాటిని సంచారీ భావములు, వ్యభిచారి భావములు అన్నారు. ఆ నిలకడ లేని తత్వమే వాటి ఆ భావం యొక్క ప్రత్యేకత. అలా అయిన తర్వాత నా డౌట్ అడగమంటారా? అడగండి. ఇందాక మీరు చెప్తూ ఒక నటుడు కానీ నాట్యం చేసేవాడు కానీ అభినయిస్తుంది, ప్రదర్శన ఇస్తుంది. ఆ ప్రదర్శన ఏ స్థితిలో ఉంటుందంటే ప్రేక్షకుడి మనసులో నిద్రాణంగా ఉన్నటువంటి భావాలని పైకి తీసి రసంగా మారుస్తుంది అన్నారు. అంతే కదండి? అలా అయితే
అలా అయితే అభినయము ప్రేక్షకుల్లో భావాన్ని బయటికి తీసుకొచ్చి రసంగా మారుస్తుంది అంటే అభినయము కాజు, ఎఫెక్ట్ వచ్చి భావం బయటికి రావడము, అది రసంగా మారడం, అంతే కదా? అదే అంటే అదే ఈ భావాన్ని బయటికి తీసుకొచ్చి ఆ రసంగా మారుస్తుంది. ఉమ్. సో అభినయం స్థాయీభావः ఏవ స్థాయీభావः రసేనైవ పరిణతః అని భావాలను వర్ణించినప్పుడు చెప్తాడు. ఆ స్థాయీభావమే ఏదైతే ఉందో అది ఉత్తముడైనటువంటి ఒక నటకుడు నటించడం వాడు ఆ నటించినటువంటి తీరుని బట్టి మనస్సులో ఉన్నటువంటి, ఇప్పుడు ఈ రస సిద్ధాంతము, రససూత్రము, చిన్నగా ఒక సూత్రము భరతుడు ఇస్తాడు, విభావానుభావ వ్యభిచారి సంయోగాతి రస నిష్పత్తి అని నెక్స్ట్ పేజ్ లో ఉంది. ఆ రస నిష్పత్తిని గురించినటువంటి ఒక చిన్న సూత్రం ఆయన ఇచ్చాడు. ఆ సూత్రాన్ని గురించినటువంటి వ్యాఖ్యానాలు కొల్లదు. ఆయన అసలు ఏది రసంగా పరిణమిస్తూ ఉన్నది, ఆ రస నిష్పత్తి అంటే ఏంటి? రసము పుట్టును రసము ఉత్పన్నమగును అన్నాడు. రసము ఉత్పన్నమగును అంటే ఎవరిలో ఉత్పన్నమవుతున్నది? కవిలో ఉత్పన్నమవుతున్నదా? ప్రేక్షకుల్లో ఉత్పన్నమవుతున్నదా? లేదా నటునిలో ఉత్పన్నమవుతున్నదా? అందుకనే ప్రేక్షకులకి ఒక టైటిల్ ఇచ్చారు, సహృదయుడు అని. అభినవ గుప్తుడు సాధారణీకరణం గురించి చెప్తూ ఆయనకి ఆ చూసేటటువంటి ప్రేక్షకుడికి ఒక మంచి టైటిల్ అన్నమాట, సహృదయుడు. సహృదయుడు అంటే సమానమైన హృదయము కలిగిన వాడు. సమానమైన హృదయము ఎవరితోటి సమానమైన హృదయం కలిగిన వాడు? కవితోటి, అభినయించేటటువంటి వ్యక్తితోటి. ఇప్పుడు ఎవరైతే అభినయిస్తున్నాడో ఆ వ్యక్తి, అతను రాముడు కాదు, అతడు దుష్యంతుడు కాదు. ఆ నటించేటటువంటి వ్యక్తికి తెలుసు తాను రాముడు కాదు అని, తాను దుష్యంతుడు కాదు అని, తాను శకుంతల కాదు అని ఆ అభినయించేటటువంటి వ్యక్తికి తెలుసు. తెలిసి కూడా వాళ్ళు ఎంత చక్కగా అభినయిస్తారు అంటే ఆ దానిలోకి లీనమైపోతారు. ఆ లీనమైపోయి అదంతా కూడా ముగ్గురు కూడా కవి, నటుడు, ప్రేక్షకుడు ముగ్గురు కూడా ఒక సమానమైనటువంటి, ఒక సహృదయమైనటువంటి భావనతో కలిగి ఉన్నప్పుడే రసం పండుతుంది. రసము పండు రసము పరిపక్వతకి చెందాలి అని అంటే ఈ నిద్రాణమైనటువంటి భావనను నటుడు తను నటించేటటువంటి అనుభవాల ద్వారా, అంటే ఆ రతికి కావాల్సినటువంటి కటాక్షాలు, కటాక్ష విక్షేపాలు మనకి ఇప్పుడు కొత్త కొత్త యాక్టర్స్ కి ఎవరికి రాదు. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేది సావిత్రి. మీరు సావిత్రి సినిమాలు చూడండి, మీకు అసలు అభినయము అంటే ఏంటి అనేది తనకు తెలుస్తుంది. ఆ ఎస్పెషల్లీ నర్తనశాల సినిమా చూడండి, చూసే అది సావిత్రి భీముని వంక చూసే చూపు, అర్జునుడి వంక చూసే చూపు, కీచకుడి వంక చూసే చూపు, వీటిలలో అన్నిట్లలో ఎంత తేడా మీరు గమనించగలరు. ఒక శోభన్ బాబు వైపు, అభిమన్యుడి వైపు చూసే చూపు, ఆ అమ్మాయి వైపు చూసే చూపు, చూపుల్లోనే మీరు గమనించచ్చు ఆమె ఏమి భావన ప్రకటన చేస్తున్నది అని. ఆ భావన, ఆమె ఆ ప్రకటన చేస్తున్నటువంటి భావన ఇక్కడ నిద్రాస్థితిలో ఉన్నటువంటి ప్రేక్షకుడు ఆమె ఈ కీచకుడి పట్ల ఎటువంటి కోపాన్ని ప్రదర్శిస్తోంది అని, ఎస్పెషల్లీ ఆ ఒక్క పాట చూడండి చాలు, దరికి రాబోకు రాబోకు రాజా, ఆ ఒక్క పాట చూడండి చాలు. అందులో ఆమె చూపు ఎటువంటి చూపు చూస్తుంది అని అంటే, ఆ చూపులో ఆ అభినయంలో ఈమెకు ఈ కీచకుని పట్ల ఎటువంటి జుగుప్సారకమైనటువంటి భావన ఉంది అని తెలిసి మనకి కూడా ఏంటి ఈ ద్రౌపది, ఈ అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయిని ఇలా ఈ కీచకుడు ఎందుకు ఇలా హింసిస్తున్నాడు అనేటటువంటి భావన మనకు కూడా కలిగేటట్టుగా ఆ అభినయం ఉంటుంది. అలా ఆ లోపల ఉన్నటువంటి మన అంతరంగంలో స్థిరంగా ఉంటాయి అవి.
ఆ స్థిరంగా ఉన్న వాటిని వాళ్ళు వాళ్ళ అనుభవాల ద్వారా, అనుభవాలు అంటే వాళ్ళు నటించేటటువంటి రకరకాలైనటువంటి ఈ చేష్టల ద్వారా, ఆ ఏ ఏ పాత్రకి, ఏ సంఘటనకి ఎటువంటి ఆ, ఎటువంటి అభినయము చేయాలో అటువంటి అభినయము చేస్తూ మనలో ఉన్నటువంటి ప్రేక్షకులలో ఉన్నటువంటి స్థాయి భావాన్ని పైకి తీసుకువచ్చి రసంగా పరిణమింప చేయాలి. ఈ పరిణమించే దశలో రకరకాలైనటువంటి సంచారీ భావాలు కూడా చూసుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఇటు పక్కన కీచకుడిని చూస్తున్నాం, ఇటు పక్కన ద్రౌపదిని చూస్తూ ఉన్నాం. కీచకుడిని చూస్తూ ఉన్నప్పుడు ఈ కీచకుడి పట్ల మనకి ద్వేషము, కోపము కలుగుతున్నది. ఎందుకు ఈ అమ్మాయి ఈ విధంగా హింసిస్తున్నాడు? ద్రౌపదిని చూస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఎంత జుగుప్స కలుగుతున్నది ఇతని పైన అని కలుగుతుంది. ఇలా వ్యభిచరిస్తూ ఆ భావాలు అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఇలాంటి భావాల్ని సంచారీ భావాలు అంటారు. ఈ సంచారీ భావాల్ని ఈ మనస్సులో ఆ మనిషి ఆ అభినయించేటటువంటి వ్యక్తి యొక్క మనోవికారాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆమె మనసులో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాత్విక భావాల ద్వారా ప్రకటన చేయబడతాయి. అవి మళ్ళీ 8 సాత్వికమైనటువంటి భావాలు, సాత్విక భావాలు. స్తంభ, స్వేద అథ రోమాంచ, స్వరభంగ అథ వేపదు, వైవర్ణ్యం, అశ్రు, ప్రళయ ఇత్యష్టౌ సాత్విక. లక్ష్మారెడ్డి గారు మీ సమస్య తీరిందా? అర్థమైందండి. నెట్ ఏమిటంటే పరాకాష్ఠ, వీటన్నిటికీ పరాకాష్ఠ రస ఉత్పాదన. పరాకాష్ఠ రసమే, పరాకాష్ఠ రసమే. రసమును ఉత్పత్తి చెయ్యకపోతే అది దానికి ఇంకా ప్రయోజనం లేదు. నహి రసాదృతే కశ్చిత్ అర్థ ప్రవర్తతే అని అంటాడు ఈయన భరతుడు ఈ ఈ ప్రకరణం పూర్తిలో. నహి రసాదృతే కశ్చిత్ అర్థ ప్రవర్తతే. ఆ రసము లేకుండా ఏ ఒక్క నాటకము లేదు. నాట్యము అంటే అది మనిషిని తన యొక్క ఉనికిని మర్చిపోయేటట్టు చేసి అందులో లీనమైపోయేటట్టు చెయ్యాలి. తన యొక్క ఉనికిని అంటే తన యొక్క అస్తిత్వాన్ని, ప్రేక్షకుడు తన యొక్క అస్తిత్వాన్ని మరచి ఆ పాత్రలో లీనమైపోవాలి. ఆ పాత్రలో లీనమైపోయేటట్టుగా చేయగలగాలి. పాత్రలో లీనమైపోయినట్లు చేస్తేనే ఇక్కడ రసోత్పత్తి జరుగుతుంది. అలాంటిది అట్లా ఆ రసోత్పత్తి కలిగించకుండా ఎటువంటి ప్రయోజనం, నాట్యానికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు రసోత్పత్తిని కలిగించకపోతే. ఈ రసోత్పత్తిని కలిగించాలి అని అంటే ఏది కావాలి అని అంటే భావ ప్రకటనలు కావాలి. ఆ భావాలు ఏవి అనేది ఈ 49 రకాలైనటువంటి భావాలు. ఈ 49 రకాలైనటువంటి భావాలతోటి, ఎందుకంటే నటుడు వాడు రాముడు కాదు, దుష్యంతుడు కాదు అని వాడికి తెలిసినప్పటికీ కూడా ఆ పాత్రలో ఎంతగా లీనమైపోయి నటించాలి అంటే చూస్తున్నటువంటి ప్రేక్షకుడు అతడు దుష్యంతుడు, అతడు నటుడు కాదు దుష్యంతుడే అన్నటువంటి భావన కలిగించే విధంగా అతని యొక్క నటన అభినయము ఉండాలి. అందుకని అభినయం కూడా చాలా ప్రధానం. కాకపోతే అభినయం ద్వారా చేయవలసినది ఏంటి అని అంటే భావాలని ఉత్పత్తి చేయాలి. భావాలను ఉత్పత్తి చేసి రసాన్ని నిష్పన్నము చెయ్యాలి. అది నాట్యం యొక్క ప్రయోజనం. నాట్యం యొక్క ప్రయోజనము, నాట్యం యొక్క సిద్ధాంతము ఏంటి అంటే ఆ విధంగా రసాన్ని ఉత్పత్తి చేయాలి. రసం లేకుండా నాట్యము లేదు. రసోవై సహా. అందుకనే నాట్యము రసోవై సహా, పరమాత్మతోటి సమానంగా భావించాడు. మీకు కావ్య ప్రకాశంలో వాక్యం ఏంటి?
రామాతి వర్తితవ్యం రావణాది వర్తి దానికన్నా ముందు వస్తుంది ఒకటి సద్విచార వాక్యం మర్చిపోయాను. అది ఉపదేశం ఉపదేశం అదే చెప్తున్నారా మీరు? ఆ? రాముడిలాగా ఉండాలి, రావణులాగా ఉండకూడదని. ఉండకూడదు. దానికన్నా సంహిత పైన వాక్యం దానికన్నా పైన అదేమిటంటే వాక్యము అది ప్రియురాల గురించి చెప్తూ కాంతా సంహితతయ సంహితం ఉపదేశ విషయ అన్నాడు. ఉపదేశ పరనివృతయే కాంతా సంహితతయోపదేశయుజే. అంటే కావ్యము ప్రియురాలిలాగా మంచి ఉపదేశం ఇస్తుంది అని చెప్తున్నాడు. అలా చెప్తూ రాముడిలాగా ఉండాలి, రావణులాగా ఉండకూడదు అని కావ్యం చెప్తుంది అని. నేను చెప్తాను తర్వాత. కాంతేవ బుర్రలో తిరుగుతోంది కానీ కంటిన్యూటీ రావటం లేదు. అది పరమానందాన్ని పరబ్రహ్మతో సమానమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి కావ్యం. రసాస్వాదన సంభూత విగణిత వేదాంత రమానందం. విగడిత వేదాంత రమానందం పరమానందం. విగలిత వేద్యానంతర పరమానందం. అది ఎటువంటి ఆనందము అంటే నాట్యము చూస్తే ఆ పరబ్రహ్మతోటి సమానమైనటువంటి పరబ్రహ్మని గుర్తించినప్పుడు కలిగేటటువంటి ఆనందం ఎటువంటి ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం కలగాలి అని. అందుచేతనే దానికి రసం అని పేరు పెట్టారు. రసో వైసహ అని ఆ పరమాత్మతోటి సమానంగా రసాన్ని, నాట్యంలో ఉండేటటువంటి రసాన్ని పరిగణించారు. అలా మళ్ళీ మనము రస నిష్పత్తికి వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా చదువుదాం. స్తంభ, స్వేద, స్తంభము ఇవి సాత్విక భావాలు. సాత్విక భావాలు అని అంటే ఈ స్థాయి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి భావాలు అన్నీ కూడా స్థిరంగా ఉన్నటువంటివి బయటికి ప్రకటితము కావాలి. ఆ బయటికి ప్రకటితము అవుతూ ఉన్నప్పుడు ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మనోవికారాన్ని బట్టి, ఆ మనోభావనలను బట్టి, ఆ రతియా లేకపోతే శోకమా లేకపోతే క్రోధమా ఉత్సాహమా ఆ దానిని బట్టి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటిది బయటికి. ఇప్పుడు భయం కలిగింది అనుకోండి, ఒక్కసారిగా వణుకొస్తుంది, చెమట పడుతుంది, ఇలాంటివి జరుగుతాయి కదా. వాటిని సాత్వికమైనటువంటి భావాలు అన్నారు. అంటే అవి ఆ మనోవికారం వల్ల లోపల మనస్సులో నుంచి దాన్ని అసంకల్పిత ఇప్పుడు సాయి భావములు స్థిరంగా ఉంటాయి. అనుభవములు సంచారీ భావములు ఏంటంటే అవి నటన వల్ల వాళ్ళు ప్రకటితము చేస్తారు. వాళ్ళ ఉన్నటువంటి అభినయము ద్వారా ప్రకటితము చేస్తారు. సాత్విక భావాలు ఏంటంటే అవి అసంకల్పితంగా బయటికి వచ్చేస్తాయి. ఏదైనా భయంకరమైన సంఘటన చూసారనుకోండి, చూడగానే గజగజ వణికిపోతుంది. ఒక తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ చూసామనుకోండి, చూడగానే భయంతో వణుకు వచ్చేస్తుంది. అలానే ఇంకా ఒక్కొక్కసారి కొయ్యబారిపోవటము జరిగిపోతుంది, సొమ్మసిల్లిపోవడము జరుగుతుంది. ఇలాంటివి రకరకాలమైనటువంటి సాత్వికమైనటువంటి భావాలు అవి కూడా 8 ఉన్నాయి. అవి అసంకల్పితంగా వాళ్ళ యొక్కటువంటి మనస్సులో ఉన్నటువంటి భావనను బట్టి బయటికి వచ్చేటటువంటి 8 సాత్వికమైనటువంటి భావాలు ఉన్నాయి. అవి స్తంభ, స్వేద, రోమాంచ, స్వరభంగ. స్వరభంగం అంటే గొంతు గద్గదమయం అయిపోవటం. వేపతు, వైవర్ణ్యం, అశ్రువు, ప్రళయ, ఇది అష్టౌ సాత్విక. ఇవి మొత్తము భావాలు. ఇవి మొత్తం కలిపి 49 భావాలు. 33 + 8 + 8. ఈ 8 39 భావాలు కలిసి 49 భావాలు. వేపథు అంటే అర్థం. వేపథు వేపతు అంటే ట్రెంబ్లింగ్.
స్తంభం, వణుకు. వణుకు, ఉమ్. గజగజ వణికిపోవటం. వైవర్ణ్యం అంటే మొహంలో మార్పు, పాలిపోవడం. మార్పు. స్తంభ స్తంభ అంటే స్తంభించి పోవటం. రోమాంచము అంటే పులకింతలు కలగడం, పులకరింతలు అంటే రోమాలు నిక్కబొడుచుకోవడం, రోమాలు నిక్కబొడుచుకోవడము అనేది కూడా అది శృంగారంలోనూ కావచ్చు, అది హాస్యంలోనూ కావచ్చు, అది రౌద్రంలోనూ కావచ్చు, వీరంలోనూ కావచ్చు, భయానకంలోనూ కావచ్చు, ఎందులో అయినా కావచ్చు. ఇవన్నీ ఈ 8 స్థాయి భావాలు ఏవైతే మాత్రం ఉన్నాయో అవి మాత్రము 8 రసాలకి సంబంధించినటువంటివి. మిగతావన్నీ కూడా అన్ని రసాలకి సంబంధించినటువంటి భావాలు. ఈ మొత్తము 49 భావాలతోటి రసోత్పత్తి జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఒక పుస్తకంలో అండి, పుల్లెల రామచంద్రుడి పుస్తకంలో మూలంలో 8 ఇచ్చారు, తాత్పర్యంలో 7 ఇచ్చారు. మిగతా వాళ్ళకి అలా ఉంటే కరెక్ట్ చేసుకోమని చెప్పండి. చూసుకోండి. అసురు మిస్ అయింది అందులో, తాత్పర్యంలో అసురు అశ్రు లేకుండా. అశ్రు అశ్రు అంటే కన్నీరు కార్చడం కూడా ప్రేమాధిక అయిన అప్పుడు కన్నీరు వస్తుంది, కరుణలో కన్నీరు వస్తుంది, అద్భుతంలో కూడా కన్నీరు వస్తుంది. ఇంకా ఇవన్నీ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసేయచ్చు, ఎందుకంటే ఓన్లీ పేర్లే. ఆంగికో వాచికశ్చైవ ఆహార్య సాత్వికస్తథా చత్వారో అభినయా హేతే విజ్ఞేయా నాట్య సంశ్రయా. నాట్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటివి 4 రకాలైనటువంటి అభినయాలు: ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక. ఆంగికం భువనం యస్య చదువుకున్నాం కదా, మొన్న ఫస్ట్ డే రోజు అది చదివాను. ఆంగికం భువనం యస్య, వాచకం సర్వవాంగ్మయం, ఆహార్యం చంద్రతారాది, తం సాత్వికం శివం అని. ఆంగికము అంటే శరీరంలోని అంగములన్నీ యొక్క అవయవములు శిరస్సు నుండి పాదముల వరకు ఉన్నటువంటి శరీరాంగములన్నింటి వల్ల, అంటే ముఖం వరకు ఒక భాగము, ముఖం నుంచి నడుము వరకు ఒక భాగము, నడుము కింద నుంచి కాళ్ళ వరకు ఒక భాగము, 3 భాగాలతో ఉన్నటువంటి ఆ శరీరం యొక్క అభినయం ఎలా ఉండాలి అనేది ఆంగిక అభినయం. అందులో మనకి లేదు కానీ భారతి గారు వాళ్ళకి తెలుస్తుంది. ఆంగిక అభినయంలో ముఖజాము అంటే ముఖము, కనుబొమ్మలు, కనురెప్పలు ఎలా రెప్పలతోటి కూడా ఎట్లా అభినయించాలో కూడా నేర్పిస్తారు ఇందులో. వాచికశ్చైవ, వాచికము అంటే సర్వవాంగ్మయం, వాగభినయము అని అంటే కావ్య శాస్త్రం అంతా కూడా వాగభినయమే. ఆ నాట్యంలో ఉన్నటువంటి వాక్ అంతా కూడా సర్వవాంగ్మయం, సాహిత్యం అంతా కూడా వాగభినయం. ఆహార్యం అంటే చంద్రతారాది అంటే అలంకరణలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆహార్యాభినయము. ఈ పదం మరి గుర్తుపెట్టుకోండి. ఆహార్యం అంటే అలంకరణ, మొత్తము రకరకాలైనటువంటి అలంకరణలు అంటే స్టేజ్ మీద అలంకరణలు. ఇప్పుడు శకుంతల దుష్యంతులు మాట్లాడుకుంటుంటే ఒక జింక పిల్ల వస్తుంది. స్టేజ్ మీద నిజమైన జింక పిల్లని తీసుకొని వెళ్ళలేరు కదా, ఒక జింక బొమ్మని తయారు చేసి పెడతారు. అవన్నీ కూడా ఆ జింక బొమ్మని ఎలా తయారు చేయాలి అనే దాని యొక్క వివరణ కూడా మనకి నాట్యశాస్త్రంలో భరతుడు ఇచ్చాడు. సాత్విక తదా. ఇంకా లోకధర్మి, నాట్యధర్మి, ధర్మి ఇది ద్వివిధ స్మృత. ధర్మీరేమో 2, లోకధర్మి, నాట్యధర్మి. లోకధర్మి అంటే లోకంలో ఏ విధమైనటువంటి ధర్మము ఉన్నదో, లోకము యొక్క రీతి రివాజులు ఏ విధంగా ఉన్నాయో అటువంటివి లోకధర్మి. నాట్యధర్మి అంటే నాట్యంలో ఇప్పుడు లవకుశుల దగ్గరికి గుర్రం వస్తుంది, వాళ్ళు గుర్రాన్ని పట్టేసుకున్నారు. ఆ గుర్రాన్ని పట్టుకున్నారు అన్నది ఎలా చూపించాలి? అది వాళ్ళు గుర్రాన్ని పట్టుకున్నారు అని ఒక వ్యక్తి, అక్కడ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒక భాషితం చేస్తాడు, వీళ్ళిద్దరూ కలిసి ఆ గుర్రాన్ని బంధించారు అని. అటువంటివి నాట్యధర్మిలు. నాట్యధర్మి అంటే
ఆ స్టేజ్ మీద ప్రకటించడానికి వీలు లేనటువంటివి. మీరందరూ ఎవరన్నా కూడా సురభి నాటకాలు గనక ఒక మొత్తము అసలు ఇప్పుడు సురభి వాళ్ళ నాటకాలే లేకుండా వెళ్ళిపోయినాయి కానీ సురభి వాళ్ళ నాటకాలు చూస్తే అసలు వాళ్ళు స్టేజ్ మీద అంత చక్కగా నటించేవాళ్ళు. ఇటువంటి దృశ్యాలన్నీ కూడా అవి ఆ నాట్యానికి సంబంధించి ఇప్పుడు స్నానం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి నాట్యము, దృశ్యము, లేదా ఒక గర్భంతో ఉన్నదన్న దృశ్యము, ఇలాంటివి అన్నీ కూడా నాట్యానికి తగిన విధంగా ప్రకటించటం అనేది నాట్య ధర్మి. నాట్యానికి అనుగుణమైనటువంటిది రీతి రివాజులు నాట్య ధర్మి. ఇది ద్వివిధ, అది 2 రకాలు. భారతీ సాత్వతీ చైవ కైశిక్యారభటి తదా చతస్రః వృత్తయః ఏతాః యాసు నాట్యం ప్రతిష్ఠితం. ఇంకా చతస్రః వృత్తయః, ఇంకా ఎన్నోది నెంబర్ రాసుకున్నారా మీరు? 11లో 4వదో 5వది. 4 రకాలైనటువంటివి వృత్తులు. అవి భారతీ వృత్తి, సాత్వతి వృత్తి, కైశికీ వృత్తి, ఆరభటి వృత్తి అని. ఇందులో భారతీ వృత్తి అనేది మళ్ళీ మీకు నేను దశరూపకం కూడా 90% నేనే చెప్తాను. అప్పుడు చాలా విపులంగా చెప్తాను ఇవి ఈ వృత్తులను గురించి, ఎందుకంటే అందులో సిలబస్ లో ఉంది. భారతీ వృత్తి అంటే మాటలు ఎక్కువగా ఉన్నటువంటివి, వాగాడంబరంతో కూడినటువంటిది భారతీ వృత్తి. సాత్వతి అంటే సాత్వికమైనటువంటి నెమ్మదితనంతో కూడుకున్నటువంటి వృత్తి సాత్వతి వృత్తి. కైశికి అంటే అందంగా ఉన్నటువంటిది కైశికి. అందంగా అంటే శృంగారాది రసాలు ప్రదర్శించేటప్పుడు చక్కటి మాటలు, అంటే ఈ వాగాడంబరం గనక కాకుండా, లేక సాత్వికంగా నెమ్మదిగా కాకుండా అందమైనటువంటి మాటల యొక్క కూర్పులతో కూడినటువంటిది కైశికి వృత్తి. ఆరభటి అంటే యుద్ధంలో వాడేటటువంటి ఉద్ధతమైనటువంటి శబ్దాలు, వేణి సంహారం నాటకం లాంటి దాంట్లో ఉండేటటువంటి ఉద్ధతమైనటువంటి శబ్దాలతోటి ఉండేది ఆరభటి వృత్తి. ఇవి 4 వృత్తులు. ఇంకా ప్రవృత్తులు అంటే ప్రవృత్తి అంటే ఆ దేశానికి అనుగుణమైనటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో అది ప్రవృత్తి. అవంతి దాక్షిణాత్య తథా చైవ అర్ధమాగది పాంచాల్యశ్చ మధ్యమాచేతి విజ్ఞేయాస్తు ప్రవృత్తయ. ఇవన్నీ ప్రవృత్తులు ఇంకా చాలా కూడా ఉండొచ్చు, కానీ భరతుడి కాలానికి ఆయన ఇవి చెప్పాడు. ఇవన్నీ చెప్పి లాస్ట్ కి ఇంకా నేను చెప్పగలిసినన్ని చెప్పాను. ఇంకా మీరు ఇంకా ఎన్నైనా ఉంటే మీరు ఇంకా ఎన్నైనా ఆ కాలానుగుణంగా దేశానుగుణంగా మీరు మార్చుకొనవచ్చును, చేర్చవచ్చును అని ఆయనే ప్రకటించాడు. అవంతి అంటే అవంతి దేశానికి చెందినటువంటి డ్రెస్సింగ్, ఎస్పెషల్లీ ఆహార్యము, ఆ వేసుకున్న బట్టల్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిపోతుంది వీళ్ళు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ, వీళ్ళు భూటాన్ నుంచి వచ్చిన వాళ్ళ, లేదా ఇంకా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ అని తెలిసిపోతుంది. అలాంటిది ప్రవృత్తి అన్నమాట. అవంతి దాక్షిణాత్య అంటే దక్షిణ దేశానికి చెందినటువంటిది, అంటే ఆంధ్ర, కర్ణాటక, ద్రావిడ ఇట్లాంటి దేశాలు. అర్ధమాగది అంటే ఒరిస్సా ప్రాంతానికి చెందినది. పాంచాల దేశానికి చెందినది మధ్యమ. ఇవి ప్రవృత్తులు. దైవికి మానుషీ చైవ సిద్ధి స్యాత్ ద్వివిధైవ. ఇంకా దైవీ సిద్ధి, మానుషీ సిద్ధి అంటే సిద్ధులు 2 రకాలు. మీరు ఒక ట్యాబులర్ ఫామ్ లో రాసుకోండి 11 అంగాలకి దానికి నిర్వచనాలు. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇలా శ్లోకాలన్నీ వరుసగా చదువుకున్న దానికన్నా. దైవీ సిద్ధి, మానుషీ సిద్ధి. దైవీ సిద్ధి అంటే దైవానికి సంబంధించి ఫేట్. ఆ రోజు నాటక ప్రదర్శన చెయ్యాలి అని అనుకున్నారు. పూర్వకాలంలో రంగస్థలం ఎక్కడ ఉండేది? ఊరు బయట ఒక చోట అంతా ఒక సెట్టింగ్ వేసుకొని నాట్యాన్ని ప్రదర్శించేవాడు. ఆ నాట్యాన్ని ప్రదర్శించినప్పుడు పోత వర్షం పడింది అనుకోండి, ఏమైతుంది? లేదా
ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఏమైతుంది? ఏమి అసలు అదంతా కూడా భ్రంశము అయిపోతుంది. అందుచేత రసము ఆభాస అవుతుంది. రసము ఆభాస అవుతుంది. రసము ఆభాసం అయిపోతుంది. అది దైవీ సిద్ధి. దైవీ సిద్ధి అంటే దైవం అనుకూలించటం. దైవం అనుకూలించటం వల్ల సిద్ధి, సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దైవం అనుకూలించటం వల్ల. మానుషి సిద్ధి అంటే మనుషుల ప్రయత్నం వాళ్ళు నటించిన నటనకు ప్రజలందరూ కూడా ఆనందించి చప్పట్లు కొడితే అది మానుషి సిద్ధి. సక్సెస్ సిద్ధి అంటే సక్సెస్ ఇస్తుంది. సిద్ధి సక్సెస్ మానుషి సిద్ధి. మానుషి అంటే మనుషుల వల్ల కలిగేటటువంటి సిద్ధి. శారీరాశ్చైవ వైణ్యాశ్చ సప్త షడ్జాదయ స్వరాః. స్వరములు 7. నిషాద ఋషభ గాంధార మధ్యమ పంచమ దైవతాః. ఇవి సప్త స్వరాలు. సారే గా మా పా దని అవి ఇవి సప్త స్వరాలు. శారీరాశ్చ వైనాశ్చ సప్త షడ్జాదయ. శారీరకములు మరియు వైణములు అని 2 భేదాలతోటి ఈ షడ్జస్వరాలు. శారీరకములు అంటే నోటితోటి పాడేటటువంటివి, వైణికములు అంటే ఇన్స్ట్రుమెంట్ మీద వాయించేటటువంటివి. ఇవి ఈ స్వరములు 7 స్వరములు 7 సారి గామ పాదని. కాకపోతే దాంట్లో మనకి ఇక్కడ నుంచి నిషాదం నుంచి మొదలు పెడతారు. నిషాద ఋషభ గాంధార మధ్యమ పంచమ దైవత. కథం చైవ అవనద్ధం ఘనం సుషురమేవ చతుర్విధం చ విజ్ఞేయం ఆతోద్యం లక్షణాన్వితం. ఆతోద్యం ఇంకొకటి నెక్స్ట్ది ఆతోద్యం. ఆతోద్యం అంటే ఈ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తతం అవనద్ధం ఘనం సుషిరం అని 4 రకాలైనటువంటివి. ఈ 4 రకాలైనటువంటివి తతం అవనద్ధం ఘనం సుషితం అంటే ఏవో ఆయనే వెనకాల చెప్పాడు. తతం తంత్రీగతం. తతం అంటే ఈ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లలో తతము అవనద్ధము ఘనము సుషిరం అన్నాడు కదా. అందులో తతము అంటే తంత్రీగతము. తీగలతోటి ఉన్నటువంటిది వీణ. అప్పట్లో వీణ మాత్రమే, సితారా లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ వీణ. అది జ్ఞేయం. అవనద్ధంతో చ పౌష్కరం. అవనద్ధం అంటే ఒక వైపు నుంచి చర్మంతో కట్టినటువంటిది. మృదంగాది. ఘనస్థు తాలో విజ్ఞేయ. ఘనము అంటే ఇత్తడి వాటితోటి ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటారు కదా, దాని ఏమంటారు? చిడతలు. సుషిరో వంశయేవచ. సుషిరము అంటే వేణువు లాంటివి సుషిరం. గాలితోటి ఊదేటటువంటివి సుషిరాలు. ఇవి ప్రవేశ ఆక్షేప నిష్క్రామ ప్రాసాదికం అధ అంతరం. గానం పంచవిధం జ్ఞేయం ధ్రువాయోగ సమన్వితం. గానం అలా తర్వాతది గానం. ఆ గానము అది 5 రకాలైనటువంటి విధాలు. అంటే గానము పాట ఎట్లా ఉండాలి, రంగప్రవేశం చేస్తున్నటువంటి పాత్రలు వాళ్ళు ఎటువంటి ఏ విధంగా వాళ్ళు రంగప్రవేశం చేస్తున్నారు, ఏ విధంగా ఆ నాట్యమునందలి రసాన్ని సూచిస్తున్నారు అని చెప్పేందుకు 5 రకాలైనటువంటి ధ్రువాగానాలు. వీటిని ధ్రువాగానాలు అంటారు యాక్చువల్ గా. ఆ ధ్రువాగానాలని గానము అంటారు. అవి ప్రవేశకము, ఆక్షేపము, నిష్క్రామము, ప్రాసాదికము, అంతరము. అందుకనే మనకి సినిమాలలో ఎప్పుడు కూడా పాటలు అలా పెడుతూ ఉంటారు. ఎందుకు పాటలు పెట్టారు అని అనుకుంటాం. ఎందుకంటే
ప్రవేశకం అంటే పాత్ర ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ ఏ రసాన్ని సూచిస్తున్నదో లేదా ఏ మనోభావాన్ని సూచిస్తున్నదో దాన్నేమో ప్రవేశకము అన్నారు. అలానే నిష్క్రామం, ఆ పాత్ర వెళ్ళిపోతూ ఉంటే అది నిష్క్రామము. ఆక్షేపము, ఆక్షేపం అంటే వేరే రసాలను అన్ని ఆ రసం కంటిన్యూస్ గా వెళ్తున్నటువంటి రసం కాకుండా కొత్త రసాన్ని ఏదో ఒకదాన్ని సృష్టిస్తూ దానితోటి గురించి చెప్పేది ఆక్షేపము, ప్రాసాదికము. ఇట్లాంటివి ఇవన్నీ కూడా 5 రకాలైనటువంటి ధ్రువగానాలు. చతురస్రో వికృష్టశ్చ రంగః త్రశ్చ కీర్తితః. చతురస్రము, వికృష్టము, త్యష్ట్రము అని రంగము 3 విధాలు. రంగం అంటే రంగస్థలం. రంగస్థలము చతురస్రంగా కట్టేటటువంటి రంగస్థలము, వికృష్టంగా కట్టేటటువంటిది అంటే దీర్ఘ చతురస్రం. వికృష్టము అంటే దీర్ఘ చతురస్రం రాసుకోండి. వికృష్టం అంటే దీర్ఘ చతురస్రం. ఇంగ్లీష్ లో ఏమంటారు? రెక్టాంగిల్. త్యష్ట్రం అంటే ట్రయాంగిల్. స్క్వేర్ అండి. కాదమ్మా, స్క్వేర్ అంటే చతురస్ర. చతురిష్టం అంటున్నారా? అది అయితే త్రిభుజం. త్రిభుజం అంటే ట్రయాంగిల్. ఏవం ఏషో అల్పసూత్రార్థో నిర్దిష్టో నాట్య సంగ్రహ. ఈ విధంగా అల్పసూత్రార్థంగా అంటే కారికా పరంగా నేను నాట్య సంగ్రహాన్ని నిర్దిష్టము చేశాను. అతఃపరం ప్రవక్ష్యామి సూత్ర గ్రంథ వికల్పనం. ఇక పైన నేను మళ్ళీ అంత విపులీకరించి సూత్ర గ్రంథ వికల్పన, ఈ సూత్రాల యొక్కటువంటి వికల్పన, వ్యాఖ్యానమైనటువంటి రూపమైనటువంటి విస్తరమైనటువంటి రూపాన్ని ఇక మొదట చెప్తాను. ఇది బ్రీఫ్ గా ఇప్పటిదాకా చెప్పాను. 11 చెప్పాడు కదా సంగ్రహము అని. ఆ 11 గురించి ఒక బ్రీఫ్ నోట్ ఇది. ఈ బ్రీఫ్ నోట్ అయిన తర్వాత ఇప్పుడు డీటెయిల్డ్ థింగ్ చెప్తాను నేను అంటున్నాడు. తత్ర రసానేవ తావత్ అభివ్యాఖ్యాస్యామః. అందులో ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా మొట్టమొదటగా రసముల గురించియే నేను చెబుతాను. రసాన్ ఏవా, రసములను గురించియే తావత్ అభివ్యాఖ్యాస్యామః. ముందుగా అభివ్యాఖ్యాస్యామః నేను వ్యాఖ్యానము చేస్తాను, వివరణ చేస్తాను. ముందు రసం గురించే కంప్లీట్ గా వివరణ చేస్తాను. ఎందుచేతను అంటే నహి రసాదృశే కశ్చిదర్థః ప్రవర్తతే. ఈ వాక్యము మీకు కనపడనటువంటి కావ్య శాస్త్ర గ్రంథం ఉండదు. నహి రసాదృతే కశ్చిదర్థః ప్రవర్తతే. నా రసాత్ రుతే, రసము లేకుండా కశ్చిత్ అర్థః న ప్రవర్తతే. కశ్చిత్ అర్థ అంటే నాట్యం. కశ్చిత్ అర్థః ఏ ఒక్కటువంటి నాట్యము కూడా, నాట్య ప్రయోజనం కూడా న ప్రవర్తతే ప్రవర్తించదు, నడవదు అని ఈ 11 నాట్య సంగ్రహాలను గురించి ఆయన చాలా క్లియర్ గా బ్రీఫ్ గా కారికార్థంలో అల్పసూత్రార్థంలో వివరించి ఇప్పుడు ఇక రసాన్ని గురించి చెప్పడానికి మొదలు పెడుతూ ఉన్నాడు. ఇది మేము రేపు ఇక్కడ నుంచి కాన్హ శాంతివనం నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాము. నేను 3 గంటల లోపల మా ఇంటికి రీచ్ అయితే క్లాస్ తీసుకుంటాను, లేకపోతే రేపటికి బ్రేక్. మా లక్ష్మారెడ్డి గారు ఏదో అడిగారు ప్రశ్న. ఏం లేదు మేడం, ఏం లేదు మేడం. రేపటి క్లాసు మేము కనుక పొద్దునే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. నేను ఇల్లు చేరిపోతే రేపు తీసుకుంటాను క్లాసు, లేకపోతే మండే. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. నమస్తే. ధన్యవాదాలు మేడం.
ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. నమస్తే. Thank you, madam. రసాధ్యాయం చాలా బాగుంటుంది. చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ రాయడం వచ్చేటప్పటికి ఎంత రాయగలమో మనకే తెలియదు. మీ పాట లాస్ట్ టైం రికార్డింగ్ కూడా పెడతారా మేడం? అవును, అవును. 2 రికార్డింగ్స్ 3 రికార్డింగ్స్ ఉన్నాయి పెట్టాల్సింది నేను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.